వెల్కమ్ టు అనంత హెల్త్. ఫేస్ బ్లోటింగ్ అనేది ఉబ్బడం లేదా కబురుగా కనిపించడం. ఇది అనేక కారణాల వల్ల కలగవచ్చు. మొదటిది పానీయాలు మరియు ఆహారం. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం, అధిక ఉప్పు ఆహారాలు నీటిని నిల్వ చేయటం వల్ల ముఖం ఉబ్బుతుంది. అలర్జీ సంస్కరణలు. కొన్ని ఆహారాలపై అలర్జీ ఉంటే ముఖం ఉబ్బుతుంటుంది. మద్యం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ మరియు ఫ్లూయిడ్ రిటెన్షన్. హార్మోన్లు. మహిళల్లో పీరియడ్స్ వచ్చే ముందు హార్మోన్లు మార్పుల కారణంగా, గర్భధారణ హార్మోన్ల పెరుగుదల వల్ల ముఖం ఉబ్బుతుంది. ఆరోగ్య పరిస్థితులు. సైనసిటిస్, సైనస్లలో ఇన్ఫ్లమేషన్ వల్ల. వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వల్ల ముఖం గుబురుగా కనిపిస్తూ ఉంటుంది. రెనల్ సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు నీటి నిల్వకు కారణం అవుతాయి. 4వది ఆహారపు అలవాట్లు. చిన్నాహారం ఎక్కువగా తినటం. కొన్ని ఆహారాలు జీర్ణం కాకపోవటం వల్ల తక్కువ నీరు తాగుతూ ఉంటారు. డీహైడ్రేషన్ కారణంగా శరీరం నీటిని నిల్వ చేసుకుంటుంది. దానివల్ల కూడా ముఖం ఉబ్బుతుంది. 5వది జీవనశైలి. నిద్రలేమి. తగినంత నిద్ర లేకపోవటం, స్మోకింగ్, సిగరెట్ పొగ తాగటం వల్ల ముఖం ఉబ్బుతుండొచ్చు. 6వది మందులు. కోర్టికోస్టెరాయిడ్స్. కొన్ని మందులు నీటి నిల్వను పెంచడం. జెనెటిక్ కారణాలు. కొందరిలో జెనెటిక్గా కూడా ఫేస్ బ్లోటింగ్ ఉండవచ్చు. పరిష్కారాలు. తగినంత నీరు త్రాగటం, ఉప్పు మరియు మద్యం తగ్గించటం, తగినంత నిద్ర, ఆహార అలర్జీలను గుర్తించి వాటిని నివారించడం, నిరంతర శారీరక వ్యాయామం చేయటం వల్ల ముఖం ఉబ్బటం దీర్ఘకాలం కొనసాగితే డాక్టర్ను సంప్రదించటం మంచిది. ఎందుకంటే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.